హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు, తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా, ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి, ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా వేయండి, లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి, దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి, అప్పుడు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు అనేవి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కూరగాయలు కట్ చేయడానికి ఇలాంటి చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, దీన్ని ఒక 15 రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి. మనము నిమ్మకాయ వాడేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా, అది తీసేసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా వంట సోడా, తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇలా బాగా రుద్దేసేయాలి. రెండు వైపులు ఇలా రుద్దేసి మనం వాటర్లో కనుక కడిగేసాము అనుకోండి, ఫంగస్ అనేది లేకుండా ఉంటుందండి. ఫంగస్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది ఇందులో. అలా కాకుండా ఉండాలంటే ఒక 15 రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీలైతే వారంలో ఒకసారి ఎండలో పెట్టండి. ఎండలో పెడితే ఇలా చూడండి, బ్లాక్గా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఒక్కసారి తేనెలో చీమలు పడుతూ ఉంటాయండి. చీమలు పడ్డాయంటే అసలు మనం తీయడానికి వీలవ్వదు, అన్నీ మొత్తం అందులో పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఒక 4-5 మిరియాలు వేసేయండి. తేనెలోకి ఒక 4-5 మిరియాలు ఇలా వేసేసి మూత పెట్టి పెట్టేసామనుకోండి, చీమలు పట్టకుండా ఉంటాయి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక జ్యూస్ బాటిల్ కానీ, లేదంటే వాటర్ బాటిల్ కానీ, ఇలాంటి వేస్ట్ పడేస్తూ ఉంటాం కదా, అలాంటిది ఒకటి తీసేసుకోండి. తీసేసుకొని చూడండి, దీన్ని పైన ఉన్న కవర్ మొత్తం తీసేస్తున్నాను. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. తర్వాత కాస్త ఇలా చాకు వేడి చేసి కట్ చేసుకుంటున్నాను. ఇలాంటివి చిన్న టిప్సే కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి. చూడండి, పై భాగాన్ని ఇలా కట్ చేసేసుకొని క్యాప్ తీసేసాను. తర్వాత ఇలా చిన్నగా 2 హోల్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా చాకు వేడి చేసేసి 2 హోల్స్ పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఏదైనా థ్రెడ్ తీసేసుకోండి. థ్రెడ్ కానీ, లేదంటే ఒక ట్యాగ్ కానీ తీసేసుకొని, నేనైతే ఇక్కడ కొత్త డ్రెస్కి వచ్చిన ఒక ట్యాగ్ అయితే తీసేసుకున్నానండి. మీ దగ్గర ఏ థ్రెడ్ ఉంటే అది వేసేసుకోండి, కొంచెం మందంగా ఉన్నది. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే చూడండి, మనము గిన్నెలు తోమిన తర్వాత ఇలా బుట్లో వేస్తూ ఉంటాం కదండి, చిన్న స్పూన్లు ఇలాంటివి బుట్లోకి వేసేస్తూ ఉంటాము, చేతికి అస్సలు దొరకవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇలా హోల్స్కి ఇలా కట్టేసుకోండి. కట్టేసిన తర్వాత ఇలా సిజర్స్ ఇలా కట్ చేసేసామనుకోండి, ఇలా స్పూన్స్ కానీ చిన్నవి ఏదైనా ఇలా ఇందులోకి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకు చేతికి కూడా తొందరగా దొరుకుతాయండి. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి పీరియడ్స్ అనేవి సరిగ్గా రావండి, రెగ్యులర్గా రావు, లేట్ అయిపోతూ ఉంటుంది. అలా లేట్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని 1.5 స్పూన్ వాము వేసేసి ఇలా బాగా కాచుకోవాలండి. ఇలా బాగా మరిగించేసుకోవాలి. మరిగించేసిన తర్వాత వడగట్టేసుకోవాలి. ఈ వాము మొత్తం వడగట్టేసుకొని బెల్లం కానీ, లేదంటే ఒక స్పూన్ తేనె కానీ కలిపేసి ప్రొద్దునే పరగడపున ఒక గ్లాసు, అలాగే నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, వితిన్ 24 అవర్స్లోనే మనకు పీరియడ్ అనేది వచ్చేస్తుందండి. తప్పకుండా మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక అగరబత్తి తీసుకున్నానండి. తీసేసుకుని అలాగే ఒక టిష్యూ పేపర్ కూడా తీసుకున్నాను. తీసుకుని ఇలా టిష్యూ పేపర్ని ఇలా మధ్యకి ఇలా కట్ చేసేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత చూడండి, ఈ అగరబత్తిని ఇలా పై వైపుది ఇలా తీసేసుకోవాలి. ఇలా కాస్త ఇలా అంత మొత్తం ఇలా తీసేసుకుంటున్నానండి నేను. ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసి దీన్ని చిన్న హోల్స్ పెట్టేసుకోవాలండి. ఒక పిన్నితో కానీ, లేదంటే ఈ స్టిక్తోనే కానీ ఇలా చిన్న హోల్స్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనము బీరువాలో కానీ, కబోర్డ్లో కానీ, బట్టలు అక్కడ పెట్టేసామనుకోండి, ఘాటు స్మెల్ లేకుండా ఉంటాయి, మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. రోజు పూజలో వాడే వెండి వస్తువులు ఉంటాయి కదండి, ఇవి తొందరగా నల్లబడిపోతూ ఉంటాయి. అలా నల్లబడకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి. మనము కోల్గేట్ పౌడర్తో క్లీన్ చేస్తూ ఉంటాము. కోల్గేట్ పౌడర్ అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా ఇంట్లో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇవి క్లీన్ చేసి ఒక 15 డేస్ అయ్యాయండి, అయినా కూడా కొంచెం కూడా నల్లబడలేదు. దీనికి ఏం లేదండి, సింపుల్గా చూడండి, ముందుగా ఈ బొట్లు పెట్టుకొని ఉంటాం కదా మనము, ఇవి మొత్తం నీట్గా వాటర్తో ఒకసారి వాష్ చేసేయండి. ఇలా నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత నావేమీ ఎక్కువ నల్లబడలేదండి, కానీ నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎలా క్లీన్ చేస్తాననేసి.
నేను ఇక్కడ సబీనా పౌడర్ తీసుకున్నానండి. ఇగ ఏం అవసరం లేదండి. సబీనా పౌడర్ అయితే చాలు. మనకు ఒక కేజీ 15 రూపీస్, 20 రూపీస్‌కంతా ఒక కేజీ పౌడర్ అయితే వచ్చేస్తుంది. దీన్ని గనక తెచ్చిపెట్టుకున్నామనుకోండి, ఒక 4, 5 నెలలు వస్తుందండి. చూడండి ఇలా జస్ట్ సబీనా పౌడర్‌తో ఇలా క్లీన్ చేసామంటే చాలు, తొందరగా నల్లబడకుండా ఉంటాయి. అలాగే చక్కగా క్లీన్ అయిపోతాయి. ఎంత నల్లబడిన వెండి వస్తువులైనా చాలా నీట్‌గానైతే క్లీన్ అయిపోతాయండి. నేనెప్పుడు ఇలాగే క్లీన్ చేస్తూ ఉంటాను. మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. చూడండి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఎంత నీట్‌గానైతే క్లీన్ అయిపోయాయో. ఈ సీజన్‌లో మల్లె పువ్వులు కానీ, గుండు మల్లెలు కానీ, అలాగే కాకడ పువ్వులు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండీ! ఇవి మనము బయట పెట్టామంటే 1, 2 రోజుల్లోనే వాడిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండవండి. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. ముందుగా ఇలాంటి ఏదైనా ఒక బాక్స్ తీసేసుకోండి. ప్లాస్టిక్‌ది కానీ, లేదంటే స్టీల్‌ది కానీ, మీ దగ్గర ఏదుంటే అది తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ అయితే వేసేయాలి. తర్వాత చూడండి ఇంకొక టిష్యూ పేపర్ తీసేసుకోవాలండి. ఇలా ముందుగా వేసేసుకున్న తర్వాత ఇలా టిష్యూ పేపర్‌ని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి. అన్నీ కూడా ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి పువ్వుల్లోకి ఇలా మధ్య మధ్యలో ఒకటి పెట్టేసేయాలండి. ఇలా పెట్టేసేయాలి. నీట్‌గా ఇలా పెట్టేసామంటే ఏదైనా తేమ ఉన్నా కూడా పీల్చేస్తుందండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకొక టిష్యూ పేపర్ తీసేసుకొని పైన వైపు ఇలా వేసేయాలి. ఇలా వేసేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో గనక పెట్టుకున్నామనుకోండి 15-20 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు పూజకి తీసి యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మునక్కాయలు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా! నేనైతే ఊరికెళ్ళినప్పుడు ఇలా తెచ్చేసానండి. వీటిల్ని ఇలా స్టోర్ చేసి చూడండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. నేనైతే ములక్కాయలని ఫస్ట్ ఇలాగ కట్ చేసుకుంటున్నాను. ఒక కాయని 2 భాగాలుగా ఇలా కట్ చేసేస్తున్నానండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఎన్ని ఉంటే అన్నీ కూడా ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనము వాటర్ తాగేసి వాటర్ బాటిల్స్ అయితే వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం కదా! దాన్ని ఇలా కట్ చేసేసేయాలి. ఇలా 2 భాగాలుగా కట్ చేసిన తర్వాత మునక్కాయలు మొత్తం ఇందులోకి పెట్టేసేయాలండి. వీటిల్ని మొత్తం ఇలా పెట్టేసేసి చూడండి ఇలా పెట్టేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వాటర్ బాటిల్ ఉంది కదా! దీన్ని ఇలా క్లోజ్ చేసేసి మనము ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. ఇలా గనక పెట్టుకున్నట్లయితే వారం నుంచి 10 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయండి. మనం ఎప్పుడు కావాలో తీసి అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా ఫ్రెష్‌గా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. వాటర్ బాటిల్‌కి ఇలా పైవైపు కట్ చేసుకున్నానండి నేనిక్కడ. ఇలా కట్ చేసేసిన తర్వాత కొద్దిగా చాకు వేడి చేయాలి. ఇలా చాకు వేడి చేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక స్మైలీ షేప్‌లో ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా నీట్‌గా ఇలా అయితే కట్ చేసేసేయాలి. నేనిక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకున్నది దేనికి యూజ్ అవుతుంది అంటే చూడండి దీన్ని క్యాప్ అయితే తీసేసేయండి. ముందుగా ఈ క్యాప్ తీసేసిన తర్వాత ట్యాప్లు ఉంటాయి కదండి, మనం షింక్ దగ్గర పాత్రలు కడగడానికి ట్యాప్ ఇచ్చింటారు కదా, దానికి ఇలా హ్యాంగ్ చేసేసేయండి. ఇలా కనుక చేసినట్లయితే చూడండి ఇప్పుడు మనం గిన్నెలు తోమేసి ఇలా స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, ఇందులో వేసేసామనుకోండి చక్కగా వాటర్ మొత్తం ఇలా నీట్గా కిందికి వెళ్ళిపోతాయండి. చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోతాయో. మనకు బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలప్పుడు తీసి నీట్గా యూజ్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి అరటి పళ్ళు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండి. ఇవి మ్యాక్సిమం అంటే ఒక 2 డేస్ ఫ్రెష్‌గా ఉంటాయి. తొందరగా మాగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉండాలి అని అంటే ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వేసేసేయాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పైవైపు ఇలా వేసేసి ఒక రబ్బర్ వేసేసేయాలి. ఇలా వేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే చిన్న చిన్న ఈగలు కూడా రాకుండా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసేసి తినేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి. కొన్ని రెసిపీస్‌లోకి మనము బంగాళాదుంప పైన ఇలా తొక్కనైతే పీల్ చేస్తూ ఉంటాం కదా! ఇలా పీల్ చేసేటప్పుడు చూడండి ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా గుచ్చేసుకోండి. ఇలా గుచ్చేసి మనము ఇలా పీల్ చేసినట్లయితే పట్టుకోవడానికి మనకు సపోర్ట్‌గా ఉంటుందండి. అప్పుడు మనము తొక్క అనేది ఫాస్ట్‌గా తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మనం ఇలా ఏదైనా కర్రీస్‌లోకి గానీ, దేంట్లోకైనా ఇలా తీస్తూ ఉంటాం కదా! తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత ఇటువైపు నుంచి తీసేసి ఫోర్క్‌ని ఇటువైపు గుచ్చేసామనుకోండి, ఈ పై వైపు కూడా నీట్‌గా అయితే తీసేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా తీసేసానో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి మనము నైట్‌లో అన్నం ఎక్కువగా చేసేస్తూ ఉంటాం కదండీ! ఇది మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిపోతే ఒక్కొక్కసారి వేస్ట్ చేసేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి ఇలా చేసి చూడండి. చాలా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అలాగే ఇది చాలా మంచిదండి హెల్త్‌కి. నేను ముందుగా ఒక మట్టి కుండనైతే తీసేసుకున్నాను, మట్టి పాత్రని. మట్టి పాత్ర తీసేసుకొని ఇందులోకి చూడండి అన్నం మొత్తం మిగిలిన అన్నం మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ చెద్దన్నం అయితే తయారు చేస్తున్నానండి. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పాలు వేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పెరుగు అయితే వేసేసేయాలి. ఒక గ్లాస్ పెరుగు వేసేసి ఉప్పు వేయకూడదండి. ఉప్పు మనం పొద్దున్నే తినేటప్పుడు కాస్త కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పెరుగు వేసేసి చక్కగా ఇలా కలిపేసేయాలి. ఇది నైట్లో ఇలా చేసి పెట్టేసేయాలండి. కలిపేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి వేసేసి చక్కగా కలిపేసేయాలండి.
అప్పట్లో మన పూర్వీకులు ఇలా తినేవాళ్ళండి. పొద్దున్నే పొలంలో పనికి వెళ్ళేటప్పుడు ఇలా తినేసి వెళ్ళేవారు. ఈ చెద్దన్నం అయితే హెల్త్‌కి చాలా మంచిదండి. చూడండి నేను మొత్తం ఇలా కలిపేసాను. కలిపేసిన తర్వాత ఒక ఉల్లిగడ్డనైతే ఇలా కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని ఇలా పెట్టేసేయాలి. ఇలా మొత్తం ఇలా పెట్టేసి మనము మూత పెట్టేసేయాలండి. ఓవర్ నైట్ దీన్ని పక్కన పెట్టేసి మరుసటి రోజు పొద్దున్నే దీన్ని తిన్నామనుకోండి హెల్త్‌కి చాలా మంచిదండి. ఒంటికి చలవ చేస్తుంది. అలాగే ఈ ఎండాకాలం అయితే చాలా మంచిది. మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్ట్ అవుతుంది. తప్పకుండా వారంలో ఒక్క రోజైనా ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా మంచిది హెల్త్‌కి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి మనం ఎప్పుడైనా పోపు పెట్టుకుంటూ ఉంటాం కదా! పోపు పెట్టేటప్పుడు ఇలా వేసేసామనుకోండి, ఆయిల్ మొత్తం ఎగిరి మనకు టైల్స్ మొత్తం జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఒక ప్లేట్ ఇలా అడ్డం పెట్టేసేయండి. ఇలా గనుక పెట్టుకున్నట్లయితే చూడండి ఆయిల్ మొత్తం ఇలా ప్లేట్‌కి అవుతుందండి. అప్పుడు మనకు టైల్స్ కానీ, వంటగదిలో ఉన్న ఏదైనా డబ్బాలు కానీ అన్నీ జిడ్డు జిడ్డులాగా అయిపోయి ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఒక చేతిలో నేనైతే ఇలా ప్లేట్ పట్టుకునే ఉంటానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక ఆలుగడ్డని ఇలా తొక్క తీసేసుకున్నానండి. తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా తురిమేసుకోవాలి. తురిమేది ఉంటుంది కదా! దాంట్లో ఇలా చక్కగా ఇలా తురిమేసుకోండి. నీట్‌గా ఇలా తురిమేసిన తర్వాత నేను ఇంకొక గిన్నె తీసేసుకొని మొత్తం ఇలా రసం మొత్తం పిండేసుకుంటున్నానండి. ఇలా బాగా పిండేసుకోవాలి. ఇది మొత్తం పిండేసుకున్న తర్వాత ఒక స్పూన్ బియ్యపు పిండి వేస్తున్నాను. ఒక స్పూన్ బియ్యపు పిండి వేసేసి బాగా ఇలా కలిపేసేయాలండి. మనము బయట వేళ్ళకి వేళ్ళు పెట్టి క్రీమ్స్ కొంటూ ఉంటాము. అయినా కూడా ఎటువంటి రిజల్ట్ అయితే ఉండదండి. అలా కాకుండా ఇలా అన్నీ ఇంట్లో ఉన్నవేనండి. ఇలా రెడీ చేసేసుకొని మనము ఈ 2 ఇంగ్రీడియెంట్స్ అయితే చాలు. చూడండి దీన్ని గనుక మనం ఇలా ఫేస్‌కి అప్లై చేసేయాలి. ఇలా చేసేసి ఇది డ్రై అయ్యే అవసరం ఏం లేదండి. ఒక 5 నిమిషాలు ఇలా మర్దన చేయాలి ఫేస్ మీద. ఇలా బాగా మర్దన చేసేసి గనక మనం వాష్ చేసుకున్నామనుకోండి, నల్లటి మచ్చలు కానీ, అలాగే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కానీ అన్నీ కూడా నీట్‌గా వెళ్ళిపోతాయండి. ఎప్పుడైనా మనకు పింపుల్స్ అయిపోయి మచ్చలు మిగిలిపోయి ఉంటాయి కదా! అలాంటివి కూడా నీట్‌గా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. ఇది న్యాచురల్‌గా చేసుకునేది కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇలా చేసేసి వాష్ చేసేసామంటే చూడండి స్కిన్ అయితే ఎంత బ్రైట్‌గా అయిపోయిందో. అలాగే మనం ఇలా చేసామంటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం వెళ్ళిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి నెక్స్ట్ టిప్ అండి పుట్నాల పప్పు అండి. మనం పుట్నాల పప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి. అలాగే మెత్తబడిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఉండాలంటే చూడండి బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఇంట్లో. ఒక 2, 3 బిర్యానీ ఆకులు ఇందులోకి ఇలా గుచ్చేసేయండి. ఇలా గుచ్చేసి మనము మూత పెట్టి పెట్టేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా మెత్తబడకుండా ఉంటాయి. పురుగు కూడా పడకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనకి చిన్న సైజు గాజులు ఉంటాయి కదా వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. చెయ్యి కూడా మంట వచ్చేస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో పిల్లలవి కానీ ఏదైనా సాక్స్ ఉంటుంది కదండి వేస్ట్ సాక్స్ ఉంటాయి కదా అలాంటిది ఒకటి చేతికి తొడిగేసుకోండి. తర్వాత ఇలా గాజులు వేసుకున్నట్లయితే మనకి మంట అనేది అస్సలకే రాదు. ఎంత చిన్న సైజు గాజులైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. తీయడం కూడా చాలా ఈజీనండి. చూడండి ఇలా రివర్స్ చేసి మనం ఇలా తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి గాజులు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. కావాలంటే ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడన్నా ట్రావెల్కి వెళ్ళాలన్నా కూడా ఇలా పెట్టేసుకొని వెళ్తే మనకు గాజులు అనేవి పగలకుండా ఉంటాయి. ఇది క్లాత్లో ఉంటుంది కదండి అందుకని పగలకుండా ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదండి. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేడికి ఎక్కువగా పొంగిపోతూ ఉంటుంది. అలాగే పుల్లగా అయిపోతూ ఉంటుంది. మనం ప్రొద్దున్నే ఇడ్లీ కానీ దోశ కానీ చేయాలి అంటే పుల్లగా అయిపోయి ఉంటుంది అండి. అలాగే మొత్తం అంతా పొంగిపోయి కింద కూడా పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ దోశ పిండిని మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నానండి. కాస్త వాటర్ తక్కువ వేసి మనము మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసేయాలండి. నేను ఇక్కడ ఒక 7, 8 ఐస్ క్యూబ్స్ అయితే వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు. లేదంటే మనము మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ జార్లో కూడా ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు అండి. వాటర్ తక్కువగా వేసి ఐస్ క్యూబ్స్ వేసేసి మనము మిక్సీ పట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇలా కనుక చేసి మనం మూత పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువ పొంగు రాకుండా ఉంటుంది. అలాగే పుల్లగా అవ్వకుండా ఉంటుందండి. ఎండాకాలం చాలా బాగా ఉపయోగపడుతుంది. టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకున్నాను. చూడండి మనకు వెల్లుల్లి వలవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇదైతే మనము వంట చేసేటప్పుడు కానీ గోర్లు లేవనుకోండి మనకి వలవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకొని వాటర్లోకి వేసేయండి. వంట చేసే ముందు ఇలా వేసేసుకొని కనుక మనం ఒలుచుకున్నాం అనుకోండి ఎన్ని కేజీల వెల్లుల్లి అయినా ఈజీగా ఒలిచేయచ్చండి. ఎప్పుడైనా ఎక్కువ మోతాదులో కావాలి అన్నప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని ఇలా వేసేసి ఒలిచేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా అయితే ఒలిచేయచ్చు.
కొన్నిసార్లు మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చేయాలి అన్నప్పుడు ఇలా ఒలిచేసుకుని మనము ఒక పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. వీటిని తేమ లేకుండా తుడిచేసుకుని కనుక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చెడిపోదు. ఇలా వాటర్లో వేసి ఒలిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెడిపోతారంటారు కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక తమలపాకు తీసేసుకున్నానండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇది దేనికంటే కొన్నిసార్లు మనం ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా బల్లులు, బుద్ధింకలు, చిన్న చిన్న ఈగలు అలాంటివి తిరుగుతూ ఉంటాయండి ఇంట్లో. అలా తిరగకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ తమలపాకుని ఒక రోట్లో వేసేసుకున్నాను. తర్వాత ఒక 4 లవంగాలు వేసేసుకున్నానండి. ఇది చక్కగా ఇలా దంచేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా దంచేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళని ఇలా వేడి చేసి తీసుకున్నాను. అందులోకి ముందుగా దంచి పెట్టుకున్నాం కదా తమలపాకు అలాగే లవంగము, ఇవి మొత్తం ఇలా వేసేసేయాలి. దంచుకున్నది మొత్తం వేసేసి ఇందులోకి ఏదైనా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ ఉంటే ఇంట్లో ఒకటి వేసేసేయండి. వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. పెట్టేసామంటే ఈ తమలపాకులో ఉన్న ఘాటు అలాగే లవంగాలో ఉన్న ఘాటు మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. చూడండి, దీన్ని పక్కన పడేసేయడమే. తర్వాత దీన్ని మనము ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి. స్ప్రే బాటిల్ కనుక లేదు అని అంటే ఇంట్లో ఏదైనా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్లోకి వేసేసి చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలా చేసేసి మనము ఎక్కడెక్కడ బుద్ధింకలు బల్లులు వస్తాయి అక్కడంతా ఇలా స్ప్రే చేసేసామనుకోండి, అస్సలు బుద్ధింకలు కానీ బల్లులు కానీ ఈ ఘాటుకి రానే రావు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నైట్లో మనము స్టవ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇలా స్ప్రే చేసేయాలి. ఇలా స్టవ్ కాడ అలాగే విండోస్ దగ్గర ఇలా క్లీన్గా స్ప్రే చేసేసామనుకోండి, అసలు బుద్ధింకలు బల్లులు రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాళ వీడియో. వీడియో నచ్చింది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.